ఒక ఇంట్రెస్టింగ్ కేస్ సినారియో చెప్పండి. చాలా పెద్ద పంచాయతీ మీరు ఎలా తీర్చారు? ఓకే. ఈజ్ నార్మల్. ఈజ్ నార్మల్, మోస్ట్లీ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. సార్, మా హస్బెండ్ తెలియకుండా కొన్ని మెడికేషన్స్ ఇవ్వండి, నేను ఏదైనా మిక్స్ చేసి ఇస్తాను. 100 ల్యాబ్ రిపోర్ట్స్ చేయిస్తే ముగ్గురికే నార్మల్ సిమన్ అనాలిసిస్ వస్తుంది. మోర్ దెన్ 60% అబ్నార్మల్ సిమెన్ అనాలిసిస్ ఉంది. నార్మల్ స్పర్మ్ అని వస్తే నేను ఫస్ట్ ఇలా చూస్తా, ఏంటి బాబాయ్ నార్మల్ స్పర్మ్ కూడా ఉన్నారా అనేసి. సో మెన్స్ హెల్త్ అండ్ ఉమెన్స్ హెల్త్ టుగెదర్ టుడే at Simply Shilpi. Welcome to Heartful Talks with Simply Shilpi. Here we today have Dr. Rahul Reddy, renowned andrologist, and we're going to blast him with our questions and we'll have his answers, very interesting ones. Let us see and take it forward. Hello, Dr. Rahul. Welcome to Simply Shilpi. Thank you. We want you to introduce yourself in few lines. I'm Dr. Rahul Reddy. I'm founder of AndroCare, which is one of the first andrology centers in South India. Now it's almost 15 years old. Basically, I'm a urologist, but I'm not doing my urology practice. I'm only doing andrology, exclusive andrology practice. For people who don't know about andrology, it's an opposite branch of gynecology. So we deal with men's health, sexual health, male infertility, and andropause, and growth issues in children. And these are the subjects what we deal with. So men's health and women's health together today at Simply Shilpi. So let's start off with something very interesting. Now you should tell us the scenario in India right now. How much do you think that male fertility problems are, coexisting? It's on the rise. Definitely it's on the rise. But the figures, it's shocking figures. మీరు చెప్పాలి ఫిగర్స్, చెప్పకపోతే ఎలాగా? See, 10 years ago, when I started my practice, they used to say male infertility was seen in only 15% of the couples. Yes. And in 20% of the couples, it's both. So now, more than 60%, probably the figures will rise in next couple of years because of microplastics and lifestyle. నాకు తెలిసి నంబర్స్ ఎక్కువగానే ఉన్నాయి. మీరు చాలా మోడరేట్ గా చెప్పారు. 70, 80. మెన్కి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైనా కొద్దీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నట్టు మీరు చెప్పండి, ఇంకా ఏమేం చూడబోతున్నామో మనం ఫ్యూచర్ లో. ఒక ఎగ్జాంపుల్ చెప్పు. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో నార్మల్ సీమెన్ అనాలిసిస్ చూసి ఎన్ని రోజులైంది? నేను సుమారుగా మీ ల్యాబ్ రిపోర్ట్సే పట్టుకోండి, 100 ల్యాబ్ రిపోర్ట్స్ చేయిస్తే ముగ్గురికే నార్మల్ సిమన్ అనాలిసిస్ వస్తుంది. ప్రతి రిపోర్ట్ చూస్తూ టెరటో, ఆస్టినోటెరటో, ఆలిగో ఆస్టినోటెరటో, ఎంతసేపు ఈ రిపోర్ట్సే వస్తున్నాయి. కొన్ని లో స్పర్మ్, దాని తర్వాత అగ్లూటినేషన్, ఇలా ఎన్నో వర్డ్స్ వస్తాయి. అప్పుడప్పుడు నార్మల్ స్పర్మ్ అని వస్తే నేను ఫస్ట్ ఇలా చూస్తా, ఏంటి బాబాయ్ నార్మల్ స్పర్మ్ కూడా ఉన్నారా అనేసి. మీ ఆయనకి నార్మల్ స్పర్మ్ అమ్మా, నీవు అదృష్టం, నక్కు వచ్చావని చెప్తాను. సో బేసికల్లీ మీరు చెప్పిన ఫిగర్ అయితే 97%. అండ్ మేము కామన్ గా మా క్లినిక్ లో చూసే ఫిగర్స్ అయితే మోర్ దెన్ 60% అబ్నార్మల్ సిమెన్ అనాలిసిస్ ఉన్నాయి. బట్ అంటే మీ దగ్గరకు వచ్చే కపుల్స్ మెయిన్లీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ వస్తారు కాబట్టి వాళ్ళలో ఎక్కువ ఉండొచ్చు. మా దగ్గరికి ర్యాండమ్ చెకప్ కోసం కూడా చాలా మంది వస్తారు. అంటే డాక్టర్ గారు, నేను మ్యారేజ్ అవుతుంది, నేను సిమెన్ టెస్ట్ చేయించుకోవాలనుకుంటున్నాను, అలా వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి మా ఫిగర్స్ అరౌండ్ 60 to 70%. మీ దగ్గర ఎక్కువగా ఏ కంప్లైంట్ కోసం వస్తారో చెప్తారా? మా దగ్గరికి 2 మెయిన్ రీజన్స్, ఇప్పుడు 3rd రీజన్ కూడా స్టార్ట్ అయింది. సో 1 మెయిన్ రీజన్ ఇస్ ఫర్టిలిటీ. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంది, మొటిలిటీ తక్కువగా ఉంది. ఆబ్స్టెట్రిషియన్స్ పంపించారు మీ దగ్గరికి, మెయిన్ గా వచ్చేవన్నీ అవే. సో 2వ రీజన్ సెక్షువల్ డిస్ఫంక్షన్. సెక్షువల్ డిస్ఫంక్షన్ అనేది దాంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కావచ్చు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కావచ్చు. ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది కాబట్టి, ఇంతకుముందు అసలు వచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది కాబట్టి వీఆర్ గెటింగ్ పేషెంట్స్ ఫ్రమ్ 18 years to 75 years. ఈవెన్ 75 years లో కూడా నౌ సెక్షువల్ డిస్ఫంక్షన్ వస్తున్నారు. 3rd కామన్ కాజ్ ప్రాస్టేటైటిస్ ఇన్ఫెక్షన్స్. సో మీరు ఇన్ఫర్టిలిటీలో కూడా చూసే ఉంటారు, ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్స్, సెమినల్ ఇన్ఫెక్షన్స్, సిమెన్ ఇన్ఫెక్షన్స్. మంత్స్ కొద్దీ ఎప్పుడు కల్చర్ చేసినా పాజిటివ్ వస్తూనే ఉంటుంది. నా బేసికల్ గా దీంట్లో కూడా సిమ్టమాటిక్ ప్రాస్టేటైటిస్ అంటారు.
అది జనరల్ గా ప్రాస్టేటైటిస్ అంటేనే అందరికీ క్యాన్సర్ గుర్తొస్తుంది. దిస్ ఈస్ నాట్ క్యాన్సర్ ప్రాబ్లం, బట్ ఇట్స్ క్రానిక్ ఇన్ఫెక్షన్. నోబడీ వాంట్స్ టు ట్రీట్ దెమ్. ఐ నో. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వస్తది. సో అది ఎలా అయిపోయిందంటే, చాలా మంది ప్రాస్టైటిస్ పేషెంట్ వస్తే ఫస్ట్ ఈ పేషెంట్ ని ఎలా వదిలించుకోవాలి. కరెక్ట్. సో సెకండ్ టైం వస్తే మేం కాదు, దీనికి ఆండ్రో కేర్ సపరేట్ గా క్లినిక్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళిపోయి పంపించేస్తున్నారు, బేసిక్ వదిలి. ఇవన్నిటితో పోల్చుకుంటే అంటే సెక్షువల్ డిస్ఫంక్షన్ కి ఏదో నేను సొల్యూషన్ ఇవ్వగలుగుతాం. టాబ్లెట్స్ ఉన్నాయి, లేకపోతే ఏదో షాక్ వేవ్ థెరపీ ఉంది, ఇంప్లాంట్ ఉంది, లేకపోతే ఏదో ఇంప్లాంట్ చేసేస్తాం. ఫర్టిలిటీకి ఏంటి, మీరున్నారు, మీరు మేము మెడికేషన్స్ ఇస్తాము, లేకపోతే ఐయుఐ చేయిస్తారు, లేదా ఐవీఎఫ్, ఏదో ఒక విధంగా సొల్యూషన్ వస్తుంది. ప్రాస్టైటిస్ పేషెంట్స్ ఏంటంటే ఇట్స్ ఎ పెయిన్. దే హావ్ టు బేర్ విత్ దిస్ పెయిన్ ఫర్ ఇయర్స్. నాకు తెలిసి ఏ జాబు చేయకుండా ప్రాస్టైటిస్ తో ఇంట్లో కూర్చొని ఉన్న వాళ్ళు చాలా మంది పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా చూశారు. పెయిన్ ఉంటుంది అందులో. పెయిన్ కాదు, వైడ్ వెరైటీ ఆఫ్ సిమ్టమ్స్. మేము అందుకే దాన్ని సిపిపిఎస్ అంటాం. ఐ థింక్ ఈవెన్ ఫిమేల్స్ లో కూడా సిపిపిఎస్ అంటారు, క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ వల్ల. ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్, ఇప్పుడు ఎవరీ 10 minutes కి యూరిన్ కి వెళ్ళాలి. వేర్ కెన్ యూ గో? ట్రావెల్ చేయాలి, ఆఫీస్కి వెళ్ళాలి, 1 hour ట్రావెల్ డిస్టెన్స్. ఆ 1 hour లో నౌ హీ హాస్ టు థింక్ ట్వైస్ బిఫోర్ గోయింగ్ టు ఆఫీస్. నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే లోపల ఎన్ని స్టాప్స్ వెళ్ళాలి, ఎలా యూరిన్కి వెళ్ళాలి. ఐ హావ్ సీన్ పేషెంట్స్ వేరింగ్ డైపర్ అండ్ గోయింగ్ టు ఆఫీస్. అండ్ పెయిన్, ప్రతిసారి యూరిన్ వెళ్ళినప్పుడు బర్నింగ్ సెన్సేషన్, కొంతమందికి టెస్టిస్ లో పెయిన్, కొంతమందికి పెరినియం లో పెయిన్, లోవర్ అబ్డామినల్ పెయిన్, అన్నింటినీ కలిపి సిపిపిఎస్ అంటాం. బట్ ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ఇష్యూ. మ్యారేజ్ కి ముందు మాకు సర్టిఫికెట్ ఇవ్వండి అని ఎవరైనా వస్తారా? చాలా మంది. ఈ మధ్య పెరిగిందా? చాలా చాలా మంది. కాకపోతే కొంతమంది జెన్యున్ గా వచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది మాకు ఏమి చెప్పకుండా అసలు. అంటే చాలా మంది మేము చూసిన కేసెస్ లో ఏంటంటే, మ్యారేజ్ అయిన తర్వాత గొడవలు అయ్యి, సో ఎప్పుడైతే వైఫ్ ఈ అబ్బాయి ఇంపార్టెంట్, నేను ఈ అబ్బాయితో ఉండను సో అని క్వశ్చన్ చేసినప్పుడు సర్టిఫికెట్కి వచ్చే వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది మా దగ్గరకు వచ్చి నాకు మ్యారేజ్ కాలేదు డాక్టర్, నేను ఐ వాంట్ సర్టిఫికేట్ అని వాళ్ళు. వాళ్ళల్లో కూడా చాలా మందికి ఏంటంటే అర్థమైంది, ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, నాకు ఇలాంటి సర్టిఫికేట్ కావాలంటే ఇవ్వరేమో అని చెప్పి, సార్ నాకు అసలు మ్యారేజ్ అవ్వలేదు, నాకు సర్టిఫికేట్ ఇవ్వండి అని వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ ఇప్పుడు ఏంటంటే చాలా వరకు ఆ సర్టిఫికేట్స్ తగ్గించేసాం. ఓకే. ఎందుకంటే లీగల్లీ ప్రైవేట్ డాక్టర్స్ నుంచి తీసుకున్న సర్టిఫికేట్స్ ఆర్ నాట్ వ్యాలిడ్. కానీ వై దే ఆర్ కమింగ్ టు అస్ ఇస్, ఎప్పుడు గవర్నమెంట్ అంటే కోర్టు ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత వీ కాంట్ చేంజ్ ఇట్. మా ఇష్యూస్ ఏవైతే మేల్స్ లో ఉన్న ఇష్యూస్ ని 50% ఆఫ్ దెమ్ ఆర్ ట్రీటబుల్, ఈజీలీ ట్రీటబుల్. సో వై దే కమ్ టు అస్ ఇస్, అసలు ప్రాబ్లం ఏంటి కనుక్కుందాము, ఉంటే ట్రీట్మెంట్ తీసుకొని, ఇప్పుడు కోర్టు కేసుని ఎలాగో డిలే చేయగలరు, ఇట్ విల్ గో ఆన్ మంత్స్ ఆర్ ఇయర్స్. సో కోర్టు వాళ్ళకు సర్టిఫికేట్ అడిగేంత వరకు వెయిట్ చేయకుండా మా దగ్గరికి ముందే వచ్చేసి ట్రీట్మెంట్ తీసేసుకొని దెన్ దే ఆర్ గెటింగ్ ప్రిపేర్డ్ ఫర్ దట్ సర్టిఫికేట్ టెస్ట్. ఓకే. సో ఆండ్రాలజీ ఓపీడీలో చాలా పంచాయతీలు అవుతూ ఉంటాయి. చాలా చాలా. అండ్ ఇనిషియలీ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే వీ యూస్ టు డూ కౌన్సిలింగ్. ఇప్పుడు కొంచెం తగ్గించాం, కానీ కౌన్సిలింగ్ ఉన్నప్పుడు ఎవరి కేస్ ఇస్ డిఫరెంట్ స్టోరీ. కొన్నిసార్లు పేషెంట్స్ ఫ్రెండ్స్ అడిగేవాళ్ళు, ఏంటి కేస్ సినారియోస్ ఏంటి, పేర్లు చెప్పాలి, మీరు మాకు చెప్పాలి ఒక కేస్ సినారియో. అయితే చాలా చాలా కేస్ సినారియోస్. ఒక ఇంట్రెస్టింగ్ కేస్ సినారియో చెప్పండి, చాలా పెద్ద పంచాయతీ మీరు ఎలా తేల్చారని. అంటే ఇంట్రెస్టింగ్ అనేది చాలా ఉంటాయి, బట్ మెజారిటీ కేస్ సినారియోస్. సో మ్యారేజ్ అయిన తర్వాత అటు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక పొలిటికల్ ఫ్యామిలీ. సో ఆ అమ్మాయి వాళ్ళమ్మ ఇద్దరిని తీసుకొని వచ్చి వీడు ఇంపార్టెంట్ అండి, మీరు చూసేసి సర్టిఫికేట్ ఇస్తే మేము మా అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేస్తాం. సో ఇంకా లాంగ్వేజ్ వాట్ షీ వాజ్ యూజింగ్, అసలు రెస్పెక్ట్ అనేది ఎక్కడ లేదు. వాడు వీడు అంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తిట్టడము. సో మాకు కూర్చోబెట్టి, అమ్మ మీరు కొంచెం బయట ఉంటే నేను వాళ్ళిద్దరితో మాట్లాడతాను. సో బయట నుంచి వచ్చారు. సో ఈ అబ్బాయిని అడిగాను, ఏంటండి ప్రాబ్లం ఏంటి అంటే, అప్పటికి అబ్బాయి కళ్ళు నీళ్ళు వచ్చేస్తుంది. సార్ నాదేం ప్రాబ్లం లేదు, నేను నార్మల్, మా వైఫ్దే ప్రాబ్లం. సరే ఇది జెన్యూన్ గా అందరూ చెప్పేది కదా, అంటే ఏదో మీరు చేయాల్సింది చెయ్యాలి. తర్వాత
అమ్మాయిని పిలిపించాడు. అమ్మాయిని పిలవాలని మళ్ళీ అమ్మాయి వాళ్ళ మదర్ వచ్చింది. ఎందుకండి మా అమ్మాయిని, మీకేం పని? మిమ్మల్ని ఆ అబ్బాయిని టెస్ట్ చేయమన్నాను. ఈ అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నారు? నేను గైనకాలజిస్ట్‌తో చూపించుకుంటాను. మీకు సంబంధం లేదా? అంటే లేదమ్మా, మేము పార్ట్ ఆఫ్ ఇది మేము మాట్లాడతాం. సో, అమ్మాయి లోపలికొచ్చింది. రాగానే అడిగాను, అమ్మ ఏమవుతుంది? జెన్యూన్‌గా చెప్పు. అబ్బాయేమో అడిగాను. నాకు ప్రాబ్లమ్ లేదన్నాడు. షీ స్టార్టెడ్ క్రైయింగ్. సార్ నాదే ప్రాబ్లమ్. నాకు సెక్స్ అంటే భయం. సో, నేను ఇంతవరకు అబ్బాయిని అలౌ చేయలేదు ఇప్పుడు. కలవడానికి కూడా అలౌ చేయలేదు. బట్ ఈ విషయం మా అమ్మకి చెప్తే చంపేస్తుంది. ప్రెషర్, ఆ! ఫ్యామిలీ అందుకని ప్రెషర్. పూర్ గై హి టుక్ ద బ్లేమ్. ఓకే. సో, ఆమె ఎంత తిడుతున్నా దే వర్ నాట్ రెడీ టు ఓపెన్ నిజం చెప్తే ఏమవుద్దో అని. ఏమవుతుందని. తర్వాత ఆమెను పిలిచి చెప్పాను, అమ్మ ప్రాబ్లమ్ ఈస్ విత్ యువర్ డాటర్. మీ డాటర్ ప్రాబ్లం పెట్టుకొని పాపం ఆ అబ్బాయిని తిడుతున్నారు అంటే, లేదండి వీళ్ళంతా ఏదో కథలు చెప్తున్నారు అంటే, నేను సరే ఓకే, మీరు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి సరే అబ్బాయికి టెస్ట్లు చేయాలి కదా, చేస్తారు. సో అన్ని టెస్ట్లు చేసేసి చూడండి ఈ అబ్బాయి రిపోర్ట్స్ నార్మల్. లేదండి మీరేదో చేశారు రిపోర్ట్స్, మీరేదో అబ్బాయికి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నేనేం చేయలేదమ్మా, ఒకటే ఇప్పుడు ఈ రిపోర్ట్స్ ఉన్నాయి కదా, మీకు నచ్చిన ల్యాబ్లో మళ్ళీ రిపీట్ చేయించుకోండి. మీకు నచ్చిన ఇండియాలో ఎన్ని ల్యాబ్స్ ఉన్నాయి, సో ఇదే రిపోర్ట్ రాకపోతే అడగండి, మీరు వెళ్ళండి, యు ఆర్ ఫ్రీ టు అంటే అదే మళ్ళీ వెళ్ళి ఆ రిపోర్ట్ తీసుకొని చాలా మందిని కలిసేసి మళ్ళీ వచ్చింది. సార్ సారీ, మీరు చెప్పింది కరెక్టే, అమ్మాయిది మాదే తప్పని. సో బ్లేమ్ గేమ్ ఏంటంటే పాపము ద గై అంటే ఆమె అన్ని తిట్లు తిడుతున్నా హి వాస్ సైలెంట్. అమ్మాయి కోసం ఎంత సాక్రిఫైస్ చేశాడు అనిపించింది. అవును, కరెక్ట్. ఇలాంటి సినారియో తర్వాత ఇంకొక సినారియో. సో ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి సార్ మాకు మ్యారేజ్ అయ్యి 2-3 ఇయర్స్ అయింది. మా హస్బెండ్ నన్ను చాలా బాగా చూసుకుంటాడు. ఓకే. నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వచ్చేదాకా నా చుట్టూనే తిరుగుతుంటాడు. నేను ఆఫీస్కి వెళ్తుంటే నన్ను ఆఫీస్లో తనే డ్రాప్ చేస్తాడు, ఆఫీస్ నుంచి పికప్ చేసుకుంటాడు, షాపింగ్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్తాడు. ఏ పని చెప్పినా నో అని చెప్పడు, కానీ నన్ను టచ్ చేయడు. Hmm. నేను బెడ్రూమ్లో న్యూడ్గా ఉన్నా కూడా నన్ను చూడను కూడా చూడు. సో ఏమవుతుంది ఏమో కొంచెం ఇదేదో డౌట్ఫుల్గా ఉంది, ప్లీజ్ అబ్బాయిని ఒకసారి రమ్మని. అబ్బాయి మా హస్బెండ్ రాడండి సార్. నేను అడిగాను, ఈజ్ నాట్ రెడీ ఫర్ టెస్ట్. పోనీలేండి సార్, ఇంకా అలా రాడు అన్నప్పుడు నన్ను బాగా చూసుకుంటున్నాడు కదా, నేను ఎందుకు అబ్బాయిని ఇబ్బంది పెట్టాలి, వదిలేయండి, నన్ను బాగా చూసుకుంటున్నాడు, ఐ విల్ కంటిన్యూ. దెన్ ఐ సెడ్ అట్లీస్ట్ మీకు వదకపోతే కనీసం పిల్లల కోసమైనా యు గో ఫర్ ఐవీఎఫ్ చేయించుకోండి అన్నాను. మళ్ళీ వచ్చింది, సార్ సీక్రెట్గా మా హస్బెండ్కి ఏమైనా టెస్ట్లు చేయొచ్చా? సీక్రెట్గా చేయలేవు, ఇవి టెస్ట్లు, సో నా దగ్గరికి రానవసరం లేదు, ఇంటికి పిలిపించేసి ఎవరితోనో బ్లడ్ శాంపుల్ తీసేసి చెప్పండి, అన్ని రిపోర్ట్స్ నార్మల్, బ్లడ్ టెస్ట్ అన్ని నార్మల్, దెన్ ఫినైల్ డాప్లర్ చేయాలి. మరి కొంచెం ఫియర్ ఉండొచ్చు, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉండొచ్చు మీ హస్బెండ్కి, సో మీ ఇష్టం, మీరు ఫినైల్ డాప్లర్కి పీనిస్కి ఇంజెక్షన్ ఇచ్చి చేస్తాము, మీరు వస్తారంటే రండి, మీరు కన్విన్స్ చేయగలగాలి ఆయన్ని, మీరు కన్విన్స్ చేసి తీసుకొని వస్తే ఓకే. సమ్హౌ కన్విన్స్ చేసింది ఎక్కడో ల్యాబ్లో, ఆ రిపోర్ట్ కూడా తీసుకుని వచ్చింది. ఓకే. ఈజ్ నార్మల్. నార్మల్. ఈజ్ నార్మల్, మోస్ట్లీ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. సార్ మా హస్బెండ్ తెలియకుండా కొన్ని మెడికేషన్స్ ఇవ్వండి, నేను ఏదైనా మిక్స్ చేసి ఇస్తాను. అట్లా ఇవ్వకూడదు, యాజ్ ఎ డాక్టర్ ఐ కాంట్ గివ్. సో మీరు కావాలంటే వైగ్రా లాంటి మెడికేషన్స్ ఉన్నాయి, మీరు ఆయనతో మాట్లాడి ఒకసారి వై కాంట్ యూ ట్రై అని చెప్పి ఇచ్చేసి, సరే సార్ ఐ విల్ ట్రై. మళ్ళీ వచ్చి సార్ నేను ట్రై చేశాను, నో రెస్పాన్స్, టాబ్లెట్ వేసుకున్నాడు, వెళ్ళి పడుకున్నాడు. సో ఐ సెడ్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్, హీ హాస్ టు కమ్ ఫర్ కౌన్సిలింగ్. సో ఇంకా రాలేదు, ఆ తర్వాత అమ్మాయి రాలేదు. ఆఫ్టర్ 1 year ఐ మెట్ హర్ ఇన్ సమ్ ఫంక్షన్. దెన్ షీ సెడ్ ఏమైందమ్మా మీది అంటే, లేదు సార్, దెన్ ఐ కేమ్ టు నో దట్ హీస్ ఎ గే. గే. సో ఇప్పుడు నంబర్స్ ఆఫ్ గే బాగా పెరుగుతున్నట్టున్నాయి. చాలా సైలెంట్, అంటే బయటికి తెలియట్లేదు, చాలా ఉన్నాయి. నేను డైవర్స్ ఇచ్చేసాను సార్. నేను వన్స్ ఐ వాస్ ఏబుల్ టు సీ హిస్ వాట్సాప్ మెసేజెస్ అన్ని, సో అన్ని
వాళ్ళ మిగతా గేస్తో ఎలా చాట్ చేశారు అవన్నీ ఉన్నాయి. దెన్ నెక్స్ట్ అంటే ఏంటంటే నౌ హర్ పేషెన్స్ షీ వెయిటెడ్ ఫర్ ఆల్మోస్ట్ 3-4 years. ఐ నో చాలా టైం వేస్ట్ అయింది, కానీ తెలవడానికి టైం పట్టింది. అట్లీస్ట్ లక్కీలీ 3-4 years షీ కుడ్ రియలైజ్ దట్ దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ అండ్ గెట్ అవుట్. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇలాంటి వాళ్ళు మా దగ్గర కూడా చాలా మంది వస్తున్నారు. అబ్బాయిలు కూడా పెళ్లి కాకముందే వచ్చి మాకు ఓపెన్ గా చెప్తున్నారు, సార్ మా ఇంట్లో ప్రెషర్ ఉంది, నేను నాకు అసలు అబ్బాయిలంటే ఇష్టం, అమ్మాయిలంటే ఇంట్రెస్ట్ లేదు. సో నేను ఇప్పుడు మా పేరెంట్స్ ఫోర్స్ చేస్తున్నారు, ఏం చేయాలి? ఓపెన్ చెప్పేస్తా, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే డోంట్ స్పాయిల్ వన్ గర్ల్స్ లైఫ్. కరెక్ట్. సో లేదు నాకు ఉండాలి, ఈ దీని నుంచి బయటికి రావాలి. మిక్స్డ్ కూడా ఉంటారు. మిక్స్డ్ ఉన్న వాళ్ళకు చెప్తాం, సరే మీకు అమ్మాయిని చూస్తే ఇంట్రెస్ట్ రావట్లేదు, బట్ ఇఫ్ యూ వాంట్ టు స్టే విత్ ఎ గర్ల్, నార్మల్ ఫ్యామిలీ లీడ్ చేయాలంటే ఫర్ సొసైటీ నార్మ్స్ కూడా చాలా మంది అలా ఉంటున్నారు. సో సైకలాజికల్ ట్రీట్మెంట్ అవన్నీ కౌన్సిలింగ్స్ అయినా ఇవన్నీ జనరల్ గా పనిచేయవు. సో దెన్ వాట్ సొల్యూషన్ వీఆర్ గివింగ్ దెమ్ ఈస్ ఇంప్లాంట్, పినల్ ఇంప్లాంట్. మీరు పినల్ ఇంప్లాంట్ చేయించుకోండి. సో బట్ ప్రాబ్లం ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత దూరంగా తిరగకూడదు, తప్పించుకొని తిరగకూడదు. యూ హ్యావ్ టు హ్యావ్ నార్మల్ సెక్షువల్ లైఫ్. మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి, ఎందుకంటే వీళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్స్ అయితే ఉంటుంది, నార్మల్ స్పెమ్స్ అన్ని ఉంటాయి కాబట్టి వీ గివ్ దెమ్ దట్ ఆప్షన్. మెనీ ఆఫ్ దెమ్ దే టేక్ దట్ ఆప్షన్, దే గెట్ పినైల్ ఇంప్లాంట్, దే గెట్ మ్యారీడ్. అండ్ చాలా మంది తర్వాత పిల్లల తర్వాత వచ్చి స్వీట్ బాక్స్ వచ్చేసారు, యూ చేంజ్ ఇన్ మై లైఫ్. సో మెనీ ఆఫ్ దెమ్ దే కమ్ విత్ దేర్ పేరెంట్స్. పేరెంట్స్ కి ముందే చెప్పేస్తారు, యాక్చువల్లీ నా సిచ్యువేషన్ ఇది, వీళ్ళ దగ్గరికి వెళ్ళాము, ఈ సొల్యూషన్ ఇచ్చారు. అట్లీస్ట్ హ్యాపీ, దే డోంట్ వాంట్ టు చీట్ ఫీమేల్స్. కానీ చాలా మంది ఇప్పుడు కూడా ఈ సొసైటీలో రిగ్రెట్ తో బతుకుతున్నారు. అటు చెప్పకుండా, అటు దాచుకుని బతుకుతూ, అటు మ్యారేజెస్ చేసుకోకుండా, సింగిల్ గా లేకుండా, ఇప్పటికీ ఆ కల్చర్ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ సినారియోలో పాపం అమ్మాయికి ఆర్ అట్లీస్ట్ పేరెంట్స్ కి నాకు మ్యారేజ్ ఇష్టం లేదు అని చెప్పిండాల్సింది, లేదా మ్యారేజ్ చేసుకున్నాడు, సమ్ జస్టిస్. అంటే అబ్బాయి నేను ఓన్లీ బయటికి తీసుకెళ్తాను, రోజు షాపింగ్ చేయిస్తాను అంటే బేసిక్ గా తర్వాత తెలిసింది ఏంటంటే ఆ సిచ్యువేషన్ లో హీ హ్యాడ్ డౌట్స్ అబౌట్ హర్. సో వై హీ వాస్ రోమింగ్ అరౌండ్ హర్ ఈస్, ఈ అమ్మాయి ఇంకెక్కడన్నా ఎవరితోనన్నా తిరుగుతోంది, ఆ డౌట్స్ తో హీ వాస్ ఓన్లీ ఫాలోయింగ్. తర్వాత ఇంకొక కేసు సినారియో, విజయవాడ నుంచి వచ్చారు, సేమ్ మ్యారేజ్ అయింది, 4.5 years అయింది. హీ వర్క్స్ యాజ్ ఎ మేనేజర్, ఒక బ్యాంక్ లో మేనేజర్ గా చేస్తారు. సో నా దగ్గరకు వచ్చి, డాక్టర్ అందరూ డాక్టర్ దగ్గర అయిపోయింది, ఇప్పుడు దాకా మేము ఆల్మోస్ట్ ఒక 10 డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాం, అన్ని టాబ్లెట్స్ అయిపోయాయి. సో నాకన్నా ఆయనే చెప్పేస్తున్నాడు, డాక్టర్ మార్కెట్లో ఇవి ఉన్నాయి, ఈ టాబ్లెట్స్ ఉన్నాయి, టెడలాఫిల్ ఉంది, సిలినాఫిల్ ఉంది, యూడినాఫిల్ అప్పుడే కొత్తగా మార్కెట్లోకి వచ్చింది, అది కూడా వాడేసాము. తర్వాత టెస్ట్లు చేయాలంటే సార్ పినైల్ డాప్లర్ ఆల్రెడీ 4 times అయిపోయింది, 4 times నార్మల్. ఇంకా చెప్పుకోవడానికి ఏం లేదు. బట్ ఈ సేస్ నాకు ప్రాబ్లం ఏం లేదు, కానీ అక్కడికి వెళ్ళగానే నేను చేయలేకపోతున్నాను, సివియర్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. లక్కీలీ ఆ అమ్మాయి వైఫ్ అయితే ఎంత కోఆపరేటివ్ వైఫ్ అంటే, ఎవ్రీ టైమ్ షీ యూస్ టు కమ్, సార్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే మందులు ఇవ్వండి, ఐఎమ్ హ్యాపీ టు స్టే విత్ హిమ్, హీఈస్ వెరీ గుడ్ టు మీ, ఐ నో హీఈస్ నార్మల్, హీఈస్ ట్రయింగ్ ఎ లాట్, హీఈస్ నాట్ అవాయిడింగ్ మీ, బట్ ఎవ్రీ టైమ్ కలవాలని ట్రై చేస్తున్నాడు, మెడిసిన్స్ తీసుకుంటున్నాడు, నార్మల్ గా వెన్ హీ ఈస్ దేర్ ఐ హావ్ సీన్ ఎరక్షన్ బాగుంటుంది, బట్ వెన్ హీ కమ్స్ టు మీ ఆ ఫియర్ ఈస్ నాట్ ఎబుల్. సో మళ్ళీ అన్ని ట్రై చేశాను, మెడికేషన్స్, హై డోస్, మాక్సిమం డోసెస్, every time they used to come to me and they used to cry, she used to cry, say sir ఇంతేనా లైఫ్, ఇంతేనా మాకు అంటే గో ఫర్ IUI, పిల్లలు పుడతారు, నో సార్ ఆర్టిఫిషియల్ గా కాదు, వి వాంట్ న్యాచురల్. లాస్ట్ కి ఎలా వచ్చిందంటే దే కేమ్ విత్ సూసైడల్ టెండెన్సీ, సార్ మేము ఐ థింక్ వీ వాంట్ టు ఎండ్ అవర్ లైఫ్, ఇది ఏమి కావట్లేదు, ఏం చేయాలి? సో మీరు అలాంటప్పుడు ఇంప్లాంట్స్ పెట్టరా? ఇంప్లాంట్ దే వర్ నాట్ రెడీ, he was not ready because they don't want any artificial thing. అది IUI కూడా she was not ready. I know. సో తర్వాత ఒక చెప్పాను, అమ్మ
మీకు మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒకరోజు మా హాస్పిటల్ అడ్మిట్ అయిపోయింది. ఒకరు హాస్పిటల్ అడ్మిట్ అవ్వండి, మేము ఇంజెక్షన్ ఇస్తాం పెనిస్కి. ఎరెక్షన్ విల్ బి దేర్ ఫర్ అట్లీస్ట్ 2 hours. సో నో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ ఫియర్, అలా ఎరెక్షన్, కాన్స్టెంట్ ఎరెక్షన్ ఉంటుంది. యూ కెన్ ట్రై. సో ఫస్ట్ వచ్చారు, దెన్ దే వర్ నాట్ హ్యాపీ విత్ ద హాస్పిటల్ ఎన్విరాన్మెంట్. సార్ ఇంత బిజీగా ఉంది హాస్పిటల్ అంటే, తప్పదమ్మా మీరు ఏం చేయాలి, లేదా గో అండ్ టేక్ హోటల్ రూమ్ నియర్ టు హాస్పిటల్, నేను ఇంజెక్షన్ ఇస్తాను, వెళ్ళి ట్రై చేయండి. మళ్ళీ ఏమైందేమో మళ్ళీ వచ్చారు, హాస్పిటల్లోనే రూమ్ అడ్మిట్ చేసేసాము, వెళ్ళి ఇంజెక్షన్ ఇచ్చాను. దెన్ దే కేమ్ బ్యాక్. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దే కేమ్ అవుట్ అండ్ సెడ్, సార్ ఫస్ట్ టైం వీ హ్యాడ్ సెక్స్. దెన్ ఆఫ్టర్ దట్ ఐ జస్ట్ పుట్ దెమ్ ఆన్ మెడికేషన్స్, సింపుల్ మెడికేషన్స్. నెక్స్ట్ వీక్ వచ్చారు, సార్ నా ఇప్పుడు ప్రాబ్లమే లేదు. అంటే అది అంత లెవెల్ ఆఫ్ యాంగ్జైటీ అండ్ బ్లాకేజెస్, అంతే. ఇలా చాలా 5 మందిని years చూస్తున్నాం. 5 years 5 they years, struggle. I know. And after that, not even a single tablet. సార్ నాకు టాబ్లెట్ వాడాల్సిన అవసరమే రాలేదు సార్, I know. బికాస్ ఇట్స్ అ లైఫ్ చేంజింగ్ Event అంతే. ఈవెంట్. నాన్ కన్జ్యూమేషన్ కూడా ఇప్పుడు ఈ మధ్య చాలా పెరిగాయి. ఇంతకు ముందు నాన్ కన్జ్యూమేషన్స్ మనము ఒక 2-3 months కి ఒకళ్ళు చూసేవాళ్ళు అవును. పేషెంట్స్. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ డైలీ ఒకళ్ళన్నా, లేకపోతే ఆల్టర్నేట్ డే ఒకళ్ళన్నా ఖచ్చితంగా నాన్ కన్జ్యూమేషన్ చూస్తున్నాము. అది కూడా నాన్ కన్జ్యూమేషన్ లో ఇయర్స్ ఆఫ్ నాన్ కన్జ్యూమేషన్, అంటే 4 years, 6 years, 10 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్. అంటే వాళ్ళ థింకింగ్ కూడా చాలా సిల్లీ రీజన్స్ చెప్తారు. చెప్పినప్పుడు అంటే వీ హ్యావ్ సీన్ కపుల్స్ హైలీ ఎడ్యుకేటెడ్, సో 3 years 4 years తర్వాత వచ్చి ఎందుకు కలవలేదు అంటే, కొంతమందికి ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంది, ఇద్దరు ఒకటే రీజన్ చెప్తారు, సార్ మాకు అసలు ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు అంటే పిల్లలు కావాలి కాబట్టి మీ దగ్గరకు వచ్చాం. అబ్బాయిలు కొంతమంది వాళ్ళు చెప్పే రీజన్స్ ఎంత సిల్లీగా ఉంటాయంటే మనకు చూడగానే అర్థమైపోతుంది. లో టెస్టోస్టిరాన్ కి ఇప్పుడు చాలా కేసెస్ కూడా పెరిగిపోతున్నాయి. ఎందుకంటారు? సో బేసిక్ గా టెస్టోస్టిరాన్ అనేది మెయిన్ హార్మోన్ ఇన్ మేల్స్. సో ఇట్స్ ఎ లైఫ్ స్టైల్ హార్మోన్. బేసిక్ గా వీ కాల్ ఇట్ ఎస్ లైఫ్ స్టైల్ హార్మోన్. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి, రెగ్యులర్ గా యాక్టివిటీస్ ఉన్న వాళ్ళకి, నార్మల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి ఎప్పటికి కూడా టెస్టోస్టిరాన్ నార్మల్ గానే ఉంటుంది. సో బట్ నౌ వాట్ వీఆర్ సీయింగ్ ఈస్ టూ మచ్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, కంటిన్యూస్ గా అవర్స్ కొద్దీ కూర్చొనే కూర్చొని ఉంటున్నారు. సెకండ్ వన్, అన్ని అలవాట్లన్నీ స్మోకింగ్, ఆల్కహాల్, అన్ని సబ్స్టెన్స్ అబ్యూస్ కూడా చాలా పెరిగిపోయింది ఇప్పుడు. వీటిని మించి ల్యాక్ ఆఫ్ స్లీప్. నైట్ అంతా మెలకుతో ఉండి వర్క్ చేస్తే టెస్టోస్టిరాన్ అసలు ఫార్మేషన్ కానీ రిలీజ్ కానీ సరిగ్గా ఉండదు. మీరు వర్క్ చేస్తున్నారు అంటున్నారు, అది వదిలేయండి. ఆ సెగ్మెంట్ లో ఎంతమంది ఉన్నారు? మేము వి డిడ్ ఎ స్టడీ ఆన్ ఆల్ దీస్ పీపీఓ ఎంప్లాయీస్. ఓకే. రైట్, 80% ఆఫ్ దెమ్ హ్యాస్ లో టెస్టోస్టిరాన్. బట్ రిమైనింగ్ పీపుల్ ఇంటికి వచ్చిన తర్వాత నైట్ 1-2 దాకా సినిమాలు చూడండి, పడుకోరు, లేకపోతే నైట్ అంతా బింజ్ వాచ్ ఉంటారు, అలా చూస్తూ ఉంటారు, ఎప్పుడో 2-3కి పడుకుంటారు. దెన్ ఆబ్వియస్లీ హార్మోన్స్ ఆర్ డౌన్. అండ్ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మైక్రోప్లాస్టిక్స్. మైక్రోప్లాస్టిక్స్ మనం ఈ బీపీ వాటర్ బాటిల్స్ కానీ, ఈ కెమికల్ ఏవైతే ప్లాస్టిక్ నుంచి రిలీజ్ అవుతాయో, కూల్ డ్రింక్ బాటిల్స్ నుంచి కానీ, కర్రీ పాయింట్స్ లో మనం వేడి వేడి కర్రీస్ ప్లాస్టిక్ కవర్స్ లో తెచ్చుకోవాలి, మనం ప్లాస్టిక్ టీ కప్స్ అండ్ కాఫీ కప్స్ ప్యూర్, దానికి కూడా ప్లాస్టిక్ కోటింగ్ ఉంటుంది. చాలా మంది అనుకుంటారు అది పేపర్ కప్ అని, అది పేపర్ కప్ కాదు, ప్లాస్టిక్ కోటింగ్ ఉంటుంది. అసలు మీరు అంటే నేను ఫస్ట్ టైం ఆఖరికి గ్రీన్ టీ బ్యాగ్స్ కూడా ప్లాస్టిక్ సార్, మైక్రో ప్లాస్టిక్స్. నేను ఆండ్రాలజీకి వచ్చిన తర్వాత ఐఎఫ్ఎస్ అని ఒక సొసైటీ, ఇండియన్ ఫర్టిలిటీ సొసైటీ. సో వెన్ దే లాంచ్డ్ అంటే దేర్ సొసైటీ ఇన్ హైదరాబాద్, వాళ్ళు నన్ను ఒక టాపిక్ మీద నన్ను చెప్పని సార్ మీరు ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ ఆన్ మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది ఒక టాపిక్ మీద మీరు మాకు ప్రజెంటేషన్ ఇవ్వండి అని. దే సెడ్ సార్ ఇట్స్ బిగ్ టాపిక్, మీరు 1 hour మాట్లాడండి. 1 hour ఏం మాట్లాడతాము ఈ టాపిక్ మీద? మాక్సిమం అంటే అసలు రియల్ గా నాకు ఆ మైక్రో ప్లాస్టిక్స్ గురించి నేనే అంత స్టడీ చేయలేదు. సో స్మోకింగ్, ఆల్కహాల్ గురించి ఎంతసేపు మాట్లాడాలి, మాక్సిమం అంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అవి. వెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ దట్, ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ 3 days టు డైజెస్ట్. ఓ ఇంత అవుతుందా అనేది. ఇప్పుడు ఒక జనరేషన్ అంటే వాట్ హ్యాపెన్స్ విత్ దట్ ఈస్, ఒకసారి హార్మోనల్
బ్యాలెన్స్ అంటే స్టిరాయిడోజెన్సిస్ అండ్ హార్మోనల్ ప్రొడక్షన్ రెండు డీరేంజ్ అయిపోతాయి. అవును బేసిక్ గా మేల్ ఎండోక్రైన్ డిస్ట్రప్టెడ్ అంటాం ఇవన్నిటిని, అవును chemicals. ఎండోక్రైన్ డిస్రప్టర్స్. సో దిస్ విల్ గో ఆన్ ఫర్ 3 generations. అవును. సో ఇప్పుడు మనం ఆలోచిస్తే ఇప్పుడు ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది, కానీ చిన్న పిల్లలకి మిల్క్ బాటిల్స్ అవును ఎప్పుడు అంటే మనం చిన్నప్పుడు అలాంటి ఎక్కడ కాన్సెప్ట్ ఎలా ఉంది? కరెక్ట్. అన్ని ప్లాస్టిక్ బాటిల్స్, అప్పుడే గ్లాస్ బాటిల్స్ గ్లాస్ బాటిల్స్ నుంచి నుంచి ప్లాస్టిక్ కి plastic మారారు. వచ్చింది. అవును దే యూస్ టు యూస్. ఇప్పుడు అది నవ్వు వాళ్ళందరూ ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు. అవును. వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఏమవుతుంది? కరెక్ట్. ఎందుకు చిన్న పిల్లల్లో సడన్గా ఒబిసిటీ ఇష్యూస్ అన్ని వస్తున్నాయంటే బేసిక్ గా ఇట్ ఈస్ కమింగ్ నెక్స్ట్ జనరేషన్ కు ఆల్రెడీ ఎపిజెనెటిక్స్ అంటాం. సో వెన్ మదర్ ఇస్ ప్రెగ్నెంట్ అండ్ షీ ఈస్ ఎక్స్పోజ్డ్ టు ఆల్ దీస్ కెమికల్స్, ఆ కెమికల్స్ ఆ బేబీ లోపట ఉండి ఆ బేబీ రిప్రొడక్షన్ కి వెళ్ళినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్, సో వాళ్ళ పిల్లలకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు జరిగేవన్నీ 3 తరాలలో చూపిస్తాయి అన్నమాట. అన్ఫార్చునేట్లీ ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా మనము దాన్ని చేంజ్ చేయలేకపోతున్నాం. Correct. అంటే మనము అవేర్నెస్, హోటల్ ఇండస్ట్రీలో అవేర్నెస్ వచ్చేసింది చాలా వరకు. దే ఆర్ నాట్ ప్యాకింగ్ ఇన్ ప్లాస్టిక్ కవర్స్. మనం ప్లాస్టిక్ కప్స్ లో టీ తాగట్లేదు. బట్ మేజర్ ప్రాబ్లం వాటర్ బాటిల్స్. వాటర్ బాటిల్స్ మనం ఇప్పుడు వరకు కూడా స్టిల్ ఏ పెళ్లిళ్ళకి వెళ్ళినా, ఏ ఫంక్షన్స్ కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ట్రావెల్ చేస్తే వీ హ్యావ్ టు బై ఎ వాటర్ బాటిల్. అండ్ అది ఎండకి ఎక్కడ ఎక్స్పోజ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ అదంతా బీపీ దాంట్లో ఉంటుంది కదా, బిస్ఫినాల్ ఉంటుంది. సో ఎన్ని బాటిల్స్ అని మనం బయట నుంచి తీసుకెళ్ళగలుగుతాం? స్టిల్ నౌ వీ డోంట్ హ్యావ్ ఎ సొల్యూషన్. అవును. అండ్ ఇది రాను రాను పెరిగే ప్రాబ్లమే కానీ ఇప్పుడు తగ్గేలాగా ఏం కనిపించట్లేదు. అండ్ వాటర్ బాటిల్స్ తో ఉన్న పొల్యూషన్ లో అటు ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ ఉంది, అటు ఫర్టిలిటీకో పెద్ద సమస్య, అటు రకరకాల జబ్బులు వస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితిలో ఈ హార్మోన్స్ తక్కువ ఉండి క్వాలిటీ తక్కువ ఉండి వాళ్ళకి మీరేం చెప్తారు? బేసిక్ అంటే స్పెర్మ్ క్వాలిటీ. స్పర్మ్ క్వాలిటీ. స్పెర్మ్ క్వాలిటీకి బేసిక్ గా వాట్ వి సే ఈస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. నాకన్నా ఐ థింక్ మా దగ్గరికి పేషెంట్ పంపించే ముందే మీ దగ్గరనే వాళ్ళకి తెలిసిపోతున్నాయి. సో చాలా తక్కువ మంది స్మోకర్స్, ఆల్కహాలిక్స్ ఉంటే అంటే ఇట్స్ డిఫికల్ట్. మా దగ్గరకు వచ్చినప్పుడు వైఫ్ అడుగుతారు, సార్ మా హస్బెండ్ స్మోక్ చేస్తున్నారు మీరు చెప్పండి. వాళ్ళకంటూ వాళ్ళకి తెలియాలి స్మోకింగ్ అది అసలు హెల్దీ కాదు. నేను ఇప్పుడు ఏం చెప్తానంటే, అమ్మ మేము టీచర్స్ కాదు, పేరెంట్స్ కాదు, డాక్టర్ కెన్ ఓన్లీ గివ్ అడ్వైస్. నేను మీరు కంపల్సరీ మీరు ఆపేయండి అని చెప్పడానికి మాకు లేదు. వీ కెన్ ఓన్లీ గైడ్ దెమ్. సో లేదు సార్ మీరు మళ్ళీ మళ్ళీ చెప్పండి, మీరు భయం చెప్పండి అంటారు. మేము ఎలా చెప్తాము? వీ కెన్ ఓన్లీ సే మీరు ఇది ఆపేంత దాకా మీకు నార్మల్ అవ్వదు అన్నట్లే చెప్తాం. కానీ వాళ్ళు అది ఇట్స్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్. రెండోది ఒబెసిటీ. మీరు సడన్ గా బరువు తగ్గండి అంటే కూడా తగ్గలేరు. చాలా ఇప్పుడు ఒబేసిటీ అనేది చాలా కామన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఒబేసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ స్పర్మ్ క్వాలిటీ ఇష్యూసే కాదు, వాళ్ళకి అటు షుగర్ పెరిగిపోతుంది, అటు బీపీ పెరిగిపోతుంది, కొలెస్ట్రాల్స్ అబ్నార్మల్ గా ఉంటున్నాయి, రెస్ట్లెస్నెస్ ఉంటుంది, స్లీప్ లేదు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ లో మనం రీప్రొడక్షన్ గురించి మాట్లాడితే అసలు నవ్వుకోవాల్సిందే పరిస్థితి. సో బేసిక్ గా ఏమవుతుందంటే టెస్టోస్టెరాన్ ఇవన్నీ కూడా టెస్టోస్టెరాన్ తగ్గిస్తున్నాయి. రెండోది మన వర్క్ కల్చర్. ఇంతకు ముందు ఓన్లీ మేల్స్ వర్క్ చేసేవాళ్ళు, అంటే 20% ఆఫ్ ఫీమేల్స్ వర్క్ చేసేవాళ్ళు, 80% మేల్స్ వర్క్ చేసేవాళ్ళు ఒక 20 years బ్యాక్. ఇప్పుడు ఆల్మోస్ట్ 50-50. సో ఇద్దరికి టైం ఉండట్లేదు. ఒకరు మార్నింగ్ షిఫ్ట్, ఒక నైట్ షిఫ్ట్, లేదా అసలు టైం కుదరట్లేదు. వాళ్ళకు ఉన్నదే ఓన్లీ వీకెండ్. సో మేము చాలా మందిని అడుగుతున్నాను, అంటే మీ ప్రాక్టీస్ లో ఎంతమందిని అడుగుతున్నారో తెలియదు, కానీ నేను మెడిసిన్స్ ఇచ్చి ఈ మంత్ ట్రై చేశారా అంటే ఏంటని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా కూడా ఉన్నారు. సార్ నాకు ఈ మంత్ కుదరలేదు, 4 Sundays ఏదో ఒక ఈవెంట్ వచ్చింది, పెళ్లిళ్ళకి వెళ్ళాము, ట్రావెలింగ్. నేను ఒకటే అడుగుతాను, ½ an hour టైం లేదా మీ ఇద్దరికి కలిసి ఉండడానికి? నో సార్ చాలా బిజీగా ఉన్నాము, ఏదో ఒక ఈవెంట్, మా రిలేటివ్స్ బాగాలేదు, లేకపోతే నాకు ఆఫీస్ లో వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంది. బేసిక్ గా పాపం వాళ్ళకి ట్రై చేయడానికి కూడా, అంటే పాపం మీరేమో ఫిమేల్స్ కి ట్రీట్మెంట్ ఆల్రెడీ నడుస్తూ ఉంటుంది, ట్రీట్మెంట్ నడుస్తూ ఉంటుంది, మీరు డేట్ ఇస్తారు, ఈ డేట్స్ లో కలవండి అని చెప్తారు. వీళ్ళేమో ఆ డేట్స్ లో ఆఫీస్ డేస్ వచ్చాయనుకోండి, అది ఆ వీక్ పోయినట్లే, ఆ మంత్ పోయినట్టే. ఫీమేల్స్ కి ఏమో స్ట్రెస్ పెరిగిపోతూనే ఉంటుంది. ప్రతి నెల లెక్క పెడతానే ఉంటారు.
6 నెలలైంది, సంవత్సరం అయిందని చెప్తారు తప్పితే, మీరు ఎంతవరకు ట్రై చేశారంటే సమాధానం ఉండదు.